హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి నేను మార్నింగ్ లేవగానే పూజ చేసుకున్నానండి. 3 days వరుసగా మనం దీపం పెట్టాలి అనేసి నాకు ఒక సబ్స్క్రైబర్ చెప్పారు కమెంట్లో. అందుకే ఇంకా 3 days మంచి రోజులు అనేసి కూడా చెప్పారండి. 3 days కంపల్సరీ నేను మార్నింగ్ లేచి దీపం పెట్టాను ఫ్రెండ్స్. ఇంకా నేను మొన్న డీమార్ట్లో తీసుకొచ్చుకున్న దీపాలు ఉన్నాయి కదా, అవి వెలిగించాను. ఫస్ట్ రోజు వచ్చేసి కుబేర దీపాలు, ఇంకా ఇవి వచ్చేసి నార్మల్గా మధ్యలో పెట్టే దీపాలండి. దీపాలు వచ్చేసి మనం వత్తులు తీసేసి డైలీ దేని దానికి వాష్ చేసుకుంటూ పెట్టాలి అండి. వత్తులు ఉన్న దాంట్లో పాత వత్తులు అస్సలు పెట్టకూడదు. ఇంకా మా ఇంట్లో వెళ్ళిన పూలతోని నేను ఈరోజు దీపం పెట్టాను. అంటే దేవునికి పూలు పెట్టానండి. చాలా సింపుల్గా పెట్టాను ఈరోజు దీపం. ఇంకా దేవునికి వచ్చేసి నైవేద్యం ఈరోజు నేను అటుకులు మరియు రవ్వ కలిపిన పాయసం చేస్తూ ఉన్నాను. ఇదైతే తొందరగా అవుతుంది కదా, అందు గురించి పాయసం చేస్తూ ఉన్నానండి. నాకు మార్నింగే లేస్తే అన్ని పనులు కంప్లీట్ అయిపోతాయి తొందరగా. ఇంకా దేవునికి దీపం పెట్టడం కూడా ఈజీగా అయిపోతుంది అండి. కాకపోతే ఇంకా పిల్లలకి మధ్యలో స్కూల్ లేదు కదా, అందుకే నాకు లేట్ అవుతుంది లేవడం. అందుకే ఇంకా అన్ని పనులు లేట్ అయిపోతున్నాయి. అందుకే డిసైడ్ చేసుకున్నాను మార్నింగే లేచి పూజ చేసుకొని తర్వాత ఇంకా మిగతా పనులు చేసుకోవాలి అనేసి నేను ఇలా డిసైడ్ చేసుకున్నాను. దేవునికి నైవేద్యం కూడా పెట్టానండి. ఇలా సింపుల్గా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా వారు మా పిల్లలకి స్నానాలు చేపించి, చాలా రోజుల తర్వాత మా పిల్లలిద్దరికీ స్నానాలు చేపించారు. మా వారు చేపించి వాళ్ళను రెడీ చేశారు. మా వారు రెడీ చేస్తే చాలా నీట్గా అలాగే డిఫరెంట్గా ఉంటారు మా పిల్లలు. భలే రెడీ చేస్తారన్నట్టు. వాటికి సూట్ అయ్యే ప్యాంటు, షర్ట్, తర్వాత ఇంకా కోట్ ఇవన్నీ వేస్తూ ఉంటారు. అందుకే ఇంకా ఇలా అనిపిస్తుంది. మా వారు రెడీ చేసినప్పుడు కంపల్సరీ హెయిర్కి ఆయిల్ పెడతారు, పిల్లలకు తనకు కూడా పెట్టుకుంటారు. అలాగే కొంచెం లైట్గా పెడతారు, ఎక్కువగా కాదు. ఎందుకంటే హెయిర్ ఫాల్ కాకుండా ఉండడానికి చిన్నప్పటి నుంచి ఆయిల్ పెట్టడం అలవాటు చేస్తున్నారు. ఇలా ఆయిల్ పెట్టి మంచిగా మసాజ్ చేసి తర్వాత హెయిర్ స్టైల్ వచ్చేసి డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాడు. అలా ట్రై చేసి అందులో ఏది బాగా సూట్ అయిందో అది సెట్ చేస్తాడు. ఫైనల్గా బాగా రెడీ చేస్తారు నాకంటే. ఇంకా మగపిల్లలు కాబట్టి మా వారే రెడీ చేస్తారు. ఆడపిల్లలు అయితేనేమో నేను జుట్లు వేసడం ఇంకా ఏదో పని ఉండేది కదా. తర్వాత ఇంకా లవిత్ని ఈరోజు బాగా రెడీ చేశారు అనేసి ఫోటోషూట్ కూడా తీస్తూ ఉన్నారు. మా ఫోన్లోనే తీస్తున్నామండి. ఫోటోషూట్ వచ్చేసి మా వారి ఫోన్లో సూపర్గా వస్తాయి ఫొటోస్. అందుకే ఇంకా మా వారి ఫోన్లో తీస్తూ ఉన్నాడు. వర్షిత్ ఆల్రెడీ రెడీ అయ్యి ఫోటోలు దిగాడు, బయట ఆడుకుంటూ ఉన్నాడు. అందుకే వర్షిత్ కనిపించడం లేదు మీకు. ఇంకా మా పిల్లలు భలే పోజులు ఇస్తారు ఫోటోలకి. నాకైతే కరెక్ట్గా ఇప్పటికీ కూడా ఫోటోలు దిగడం రాదు అండి. చాలామందికి తెలిసి ఉండొచ్చు కదా నేను ఎలా పెడతానో ఫొటోస్. మా వారు కరెక్ట్గా తీస్తారు, డిఫరెంట్గా తీస్తారు అన్నట్టు. ఫొటోస్ ఒకే రకం ఉండకుండా ఇలా ట్రై చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఇంకా మేము ముందు రోజు నాటిన చెట్లు వచ్చేసి ఇవి అండి. కరివేపాకు చెట్టు, తర్వాత ఇంకా ఏమంటారు సన్నజాజి చెట్టు, విరజాజి, అలాగే దొండకాయ తీగ కూడా పెట్టాము. కరివేపాకు చెట్టు ఇంటి ముంగట ఉండకూడదని ఎవరో చెప్పారు నా కామెంట్స్లో. ఇంకా అలా ఉండకూడదంటే నేను తీసిస్తానండి కరివేపాకు చెట్టు కూడా. మాకు ఊర్లో అయితే పెరట్లో ఉంటుంది, ఇంటి ముంగట ఏమీ ఉండదు. తర్వాత నేను ఇంకా వాకిలంతా కూడా ఇలా ముగ్గులు వేసుకున్నాను. మీకు అందరికి తెలుసు కదా, డైలీ కంపల్సరీ మార్నింగ్ లేవగానే నేను ముగ్గు వేస్తాను. నాకు ఇలా నచ్చిన డిజైన్స్ వేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా వారికి నేను ప్రిపేర్ చేసిన అటుకులు రవ్వ పాయసం ఇచ్చానండి. ఇందులో కొంచెం నేను బాదం అలాగే జీడిపప్పు తురుము అనేది వేశాను పైన. భలేగా కనిపిస్తుంది కదా, అది నేను మీషోలో తీసుకున్నానండి. బాదం జీడిపప్పు తురిమేది చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ఇప్పుడు స్వీట్ ఐటమ్స్ ఏవి చేసినా కూడా వాటిపైన మంచిగా తురిమి వేస్తూ ఉన్నానండి. ఇంకా మా వారు నేను ఇద్దరం కలిసి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఇలా కూర్చొని ఏమంటారు టిఫిన్ తింటా ఉన్నాము. ఈరోజు మేము చేసిన నైవేద్యమే టిఫిన్ లాగా తింటా ఉన్నాను. మా వారికి ఇచ్చాను. మా వారు ఏదో ఇంట్రెస్టింగ్గా మెసేజ్ పెడతా ఉన్నారు ఎవరికో, అందుకే కొద్దిసేపు ఆగమన్నారు. ఇంకా మా వారు స్నానం చేసి వచ్చిన తర్వాత దేవునికి కొబ్బరికాయ కొట్టారు. నేనే కొట్టొచ్చు, కాకపోతే నాకు కొబ్బరికాయ తొందరగా పలగదు అండి. అందు గురించి నేను ఎప్పుడు కొబ్బరికాయ కొట్టదలుచుకోను. ఎక్కువ శాతం కొట్టినా కూడా నాకు ఒక 10 times కొడితే పలుగుతుంది. అదేంటో నాకు అర్థం కాదు, అలా అనిపిస్తుంది అండి నాకు. అందుకే మా వారిని ఎప్పుడు టెంకాయ కొట్టమంటానండి.
ఇంకా సింపుల్గా నా పూజ గది అండి. చాలామంది అడిగారు, ఫ్లెక్సీ కింద నేను వైట్ క్లాత్ వేశానండి, కాకపోతే కనిపించదు. చాలామంది ఫ్లెక్సీ వేయొద్దు, పేపర్లు వేయొద్దు, క్లాత్ వేయాలి అనేసి చెప్పారు. నేను ఫ్లెక్సీ కింద వేశానండి. ఫ్లెక్సీ వచ్చేసి పైన పెట్టాను, ఎందుకంటే కలర్ఫుల్గా కనిపించడానికి. ఇంకా ఇవి వచ్చేసి మేము మొన్న డీమార్ట్లో తీసుకొచ్చాం కదా పూజ గది రూమ్కి, ఇలా మా వారు ఆ రోజే పూజ గదికి తగిలిచ్చారు. బాగున్నాయి కదా. ఇంకా వర్షిత్కి వచ్చేసి క్లాస్ జరుగుతూ ఉంది. వర్షిత్కి ఈరోజు కూడా డ్రాయింగ్ క్లాసే. డ్రాయింగ్ అనేసరికి చాలా ఇంట్రెస్టింగ్గా తొందరగా ఫాస్ట్గా వేస్తారండి. వాళ్ళ మేడం వేసే అంతలోపే వీడు కూడా వేసి రెడీగా ఉంటాడు. చూడండి, డ్రాయింగ్ భలేగా వేస్తాడు. మళ్ళీ వర్షిత్ వచ్చేసి మీకు ఆల్రెడీ నేను వర్షిత్ గీసిన కొన్ని పిక్స్ మొన్న షేర్ చేశాను కదా, ఇది మళ్ళీ ఇంకొక డ్రాయింగ్ అండి. చూసారా ఎంత కలర్ఫుల్గా వేస్తాడో. ఏంటో పిల్లలకు కొన్ని భలే ఇంట్రెస్ట్ ఉంటాయి కదా. వర్షిత్ కూడా దాదాపు అన్నిటి మీద ఇంట్రెస్ట్ బాగా ఉంటుంది అండి. ఇంకా డ్రాయింగ్ వేసి వాళ్ళ మ్యామ్కు చూపిస్తూ ఉన్నాడు. కొంతమంది పిల్లలు అయినాయని చెప్తా ఉన్నారు, కొంతమంది పిల్లలు కాలేవని చెప్తా ఉన్నారు. ఈ ఆన్లైన్ క్లాసులు ఏమో కానీ పిల్లలకు పూర్తిగా అర్థమవుతుందో లేదో నాకైతే తెలియడం లేదు. ఇంకా అప్పుడప్పుడు ఎగ్జామ్స్ పెడతా ఉన్నారు కదా నార్మల్గా. ఇంకా వర్షిత్ కూడా మళ్ళీ చదువుతూ ఉన్నాడు, అప్పుడప్పుడు చదివిపిస్తూ ఉన్నాను. లవిత్దే కొంచెం కష్టం, కానీ వర్షిత్ మా చదువుకుంటున్నాడు. లవిత్కి కొంచెం చెప్తా ఉన్నాను నేను. అలాగే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి ఈరోజు నేను మటన్ అలచెంతకాయ కర్రీ చేశానండి. దీపం పెట్టిన రోజు నాన్ వెజ్ తినకూడదు అంటారు కదా, కాకపోతే ఇంకా మేము సండే రోజు ఏమీ తేలేదు, అందు గురించి మండే రోజు వచ్చేసి ఇలా మటన్ కర్రీ చేశాను. మా వారికి సండే రోజు డ్యూటీ ఉంది అండి, అందుకే మా వారు ఇంటికాడ ఉన్నప్పుడే నేను నాన్ వెజ్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఇంకా పిల్లల కోసం చికెన్ కర్రీ కూడా వండాను సండే రోజు, అదే ఉంది వాళ్ళకు. తర్వాత మా వారు కార్ షెడ్ వేసుకోవడానికి ఇది తీసుకొచ్చుకున్నారండి. ఇట్లా పైకి తిప్పేది ఉంటుంది కదా, అది తీసుకొచ్చుకొని ఇంకా దీన్ని అంతా కూడా బాగా వాష్ చేశారు. ఇది సెకండ్ హ్యాండ్లో తీసుకొచ్చుకున్నారండి. దీన్ని అంతా వాష్ చేయడానికి మాత్రం చాలా టైం పట్టింది ఫ్రెండ్స్. ఇలా లోపల వాష్ చేశారండి. వాష్ చేసిన తర్వాత మాకు ఒక డౌట్ వచ్చింది. ఇంకా ఇప్పుడు పైన ఉన్నది పోతుంది, కానీ ఇంకా పైన తిప్పిన కొద్దీ పెద్దగా వస్తుంది కదా, అది ఎలా క్లీన్ చేస్తావు అనేసి అడిగితే మళ్ళీ ఇంకా దీన్ని వచ్చేసి ఇప్పుడు మేము బయటికి తీసుకెళ్ళామండి, క్లీన్ చేయడానికి తీసుకెళ్ళాము. చూసారు కదా ఎంత డర్టీగా ఉందో. ఇది సెకండ్ హ్యాండ్ కదా, అందుకే చాలా డర్టీగా ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఫస్ట్ హ్యాండ్ అయితే 20,000 15,000 ఉంటుంది. ఇది ఫ్లెక్సీ అండి, ఇది 5,000కి వచ్చింది మాకు. అందు గురించి ఇంకా మా వారు ఇది ఉంటే బాగుంటుంది కదా అనేసి తెచ్చుకున్నారు. ఇది చూసిన తర్వాత ఇది మంచిగా అనిపిస్తే ఒకవేళ ఇది ఖరాబ్ అయినా కూడా ఇంకొకటి తీసుకొచ్చుకుంటా అనేసి చెప్పారన్నట్టు. అందుకే ఫస్ట్ ఇది ట్రయల్ కోసం తీసుకొచ్చాము కార్ షెడ్కి వేయడానికి. ఇలా తిప్పుతా ఉంటే పైకి వెళ్తుంది అండి. ఇప్పుడు ఇంకా 2 రకాలుగా వాష్ చేయాలి. అంటే బ్యాక్ సైడ్ వాష్ చేయాలి, అలాగే ఫ్రంట్ సైడ్ వాష్ చేయాలి అండి, 2 పక్కల వాష్ చేయాలి. అందు గురించి ఇంకా ఒక సైడ్ అయితే ఫస్ట్ తిప్పి పెద్దగా పెట్టారు. ఇంకా ఇప్పుడు వాష్ చేయడానికి ట్యాప్ కూడా ఆన్ చేశారన్నట్టు. ఇంట్లోకి వెళ్ళి ఫస్ట్ ఒకసారి క్లీన్ చేస్తూ ఉన్నారు, ఎందుకంటే చాలా మురికిగా ఉంది అండి. ఇది ఇన్ని రోజులు మూలకుంది అనుకుంటా, అందుకే మురికిగా ఉంది అనేసి ఫస్ట్ వాటర్ పెట్టి క్లీన్ చేస్తున్నారు. వాటర్ పెట్టి క్లీన్ చేసిన తర్వాత పోకుంటే అప్పుడు సోప్తో క్లీన్ చేస్తాను అనేసి చెప్పారన్నట్టు. నేను అడుగుతా ఉంటే మా వారు ఇలాంటి పనులు మాత్రం నన్ను చేయమని అడగరండి, మా వారే చేసుకుంటారు. ఇట్లాంటి పనులు మాత్రం బయట పనులు ఎక్కువ శాతం అయితే ఇంట్లో పనులు నేను చేస్తాను. బయటకి సంబంధించినవి ఏవైనా కూడా మా వారు చేస్తూ ఉంటారు. నేను దబన చేసినా కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉంటారండి. మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాము కార్కి ఇలాంటి తీసుకొచ్చుకోవాలి అనేసి. అసలైతే మేము కార్కి రేకుల షెడ్ వేయించుకుందాము అనేసి అనుకున్నామండి. కాకపోతే ఏమన్నారంటే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీసేస్తారు అనేసి చెప్పారు. ఇంకా మేము ముందట మొత్తం సిమెంట్ చేయించుకున్నాం కదా, అది కూడా ఒకవేళ రోడ్డు పక్కకు ఉంది కాబట్టి తీసేస్తా అని చెప్పారు. అందు గురించి మేము రేకులు వేయించుకోలేదండి. ఇదైతే మనం లోపలికి అనుకోవచ్చు, ఇంకా ఎండ ఉన్నప్పుడు బయటికి పెట్టొచ్చు కదా. దీన్ని ఫిట్ చేసేటప్పుడు కూడా మీకు వీడియో తీసి చూపిస్తానండి ఎలా ఫిట్ చేస్తారు అనేసి. ఇంకా ఎలక్ట్రీషియన్ పని వాళ్ళు రాలేదండి, అందుకే ఇంకా ముందు రోజే వాష్ చేసి పెడతా ఉన్నాము. నెక్స్ట్ డే వస్తానని చెప్పారు, కాకపోతే వాళ్ళు వస్తా అంటారు కానీ అసలు టైంకి రారు కదా. ఇంకా చెప్పాలి, మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి అడగాలి వస్తారా లేరా అనేసి. ఇంకా వాటర్ పడితే పోలేదండి మురికి, అందుకే మా వారు ఇంకా సబ్బు పెట్టి క్లీన్ చేస్తూ ఉన్నాడు. చూడండి, ఇంకా వర్షిత్కి కూడా ఒక సబ్బు ఇచ్చారు, ఒక ఏమంటారు పీచ్ ఇచ్చారు.
దాంతో వాడు క్లీన్ చేస్తా అని చెప్పాడు. వానికే నచ్చింది, మేము అడగలేదండి చెయ్యమనేసి. వాడే ఇంకా క్లీన్ చేస్తా అన్నాడు. ఎందుకంటే పిల్లలకి ఇలాంటి పనులు చేయడం సరదా కదా, ఇంకా వాళ్ళ డాడీ కష్టపడుతుందేమో అనిపించింది కావచ్చు. అందుకే ఇంకా వర్షిత్ కూడా ఇలా హెల్ప్ చేస్తూ ఉన్నారు మా వారికి. చూసారా, కడిగిన తర్వాత భలే తెల్లగా అయిపోయింది. ఇది వచ్చేసి ఫ్లెక్సీ అండి, రేకులు కాదు. ఇంకా చుట్టూ ఉన్నవి వచ్చేసి బొంగులు. మేము ఆల్రెడీ చెట్లు పెట్టుకోవడానికి కూడా ఇంకా వేరే ఏమంటారు డ్రిల్స్ లాంటివి తీసుకొచ్చాడండి. అవి ఇవి ఒకేసారి తీసుకొచ్చారు. ఇవి మా వారు పనిచేసే ఏరియాలో తీసుకొచ్చారు, అక్కడైతే మంచివి దొరుకుతాయి అనేసి. ఇంకా నేను కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. కర్రీ ప్రిపేర్ చేయడానికి ముందుగా నేను బగారా ఆకు అవన్నీ వేసి బిర్యానీ వేసానండి, ఏమంటారు బగారా రైస్ వేసాను, అందుకే అలా ఆయిల్ ఉంది. ఇంకా మటన్ ప్రిపేర్ చేయడానికి ముందుగా ఆయిల్ వేసి ఇందులో బగారా సామాన్ మొత్తం వేసి వెల్లుల్లి వేసాను. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అండి. నేను ఈరోజు మటన్ కర్రీ వచ్చేసి ఓన్లీ మటన్తో కాకుండా అలచెంతకాయ ఇత్తులు ఉంటాయి కదా అండి, వాటితో ప్రిపేర్ చేస్తున్నాను. సూపర్గా ఉంటుంది. మా సైడ్ బాగా వండుకుంటారండి అలచెంతకాయ ఇత్తులు. ఇంకేమంటారు కొన్ని ఐటమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా నేను మీకు త్వరలోనే మా ఊరిలో కొంతమందిని కనుక్కొని మీకు షేర్ చేస్తూ ఉంటాను డిఫరెంట్ ఐటమ్స్ వచ్చేసి. ఇంకా ఉల్లిపాయ మగ్గిన తర్వాత ఇందులో మనం పుదీనా యాడ్ చేసుకోవాలి అండి. పుదీనా ఎందుకు వేస్తారంటే నీచు స్మెల్ రాకుండా ఉండడానికి, ఇంకా కర్రీ టేస్టీగా ఉండడానికి వేస్తారు. మొన్న ఎవరో డౌట్ అడిగారు, పుదీనా ఎందుకు వేస్తారు నాన్ వెజ్ కర్రీస్లో అనేసి అడిగారు. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా వేసుకోవాలి, దీనివల్ల టేస్ట్ బాగుంటుంది. అలాగే ఇంకా మన కర్రీ కూడా గ్రేవీ లాగా వస్తుంది. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత నేను ఇలా పోపులోనే కారపొడి కూడా వేస్తానండి, ఎందుకంటే మటన్ ముక్కలకి పట్టాలి అనేసి ఇలా ముందే వేసి రెడీ చేసుకుంటాను నేను. నాకు ఇలా అయితే కర్రీ బాగా కుదిరినట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్, అందు గురించి నేను ఇలా ప్రిపేర్ చేస్తాను ఎప్పుడు కర్రీ ప్రిపేర్ చేసిన నాన్ వెజ్ కర్రీస్. తర్వాత తగినంత ఉప్పు ఇంకా మసాలా పొడి వేసుకోవాలి. అలాగే నేను అలచెంతకాయ ఇత్తులు ఆల్రెడీ ఒలిచి పెట్టాను, అలసందలు అంటారు వీటిని. ఇవి పచ్చి అలసందలండి, ఎండినవి కాదు. ఇలా అలచెంతకాయను కూడా అలచెంత గింజల్ని కూడా మనం మటన్తో సహా వేసుకోవాలి, అప్పుడే ఇవి కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవుతాయి ఫ్రెండ్స్. ఆయిల్లో బాగా ఫ్రై అవుతేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇంకా మటన్ వచ్చేసి నేను ఈరోజు 1/2 kg తీసుకున్నానండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టాను, మా వారు ముందు రోజు తీసుకొచ్చారు, అందుకే ఫ్రిడ్జ్లో పెట్టేసరికి కొంచెం గడ్డ కట్టినట్టు అయింది. ఇంకా వాటర్లో వేసి కొద్దిసేపు ఉంచానండి. వేడి నీళ్ళలో ఉంచారనుకోండి మటన్ ఉడికినట్టు అవుతుంది, అంటే మెత్తగా అవుతుంది. అందుకే నేను చల్లీళ్ళలో పెట్టి అలా పెట్టేశాను. ఇంకా ఈ పీసులు కొంచెం గట్టిగా ఉన్నాయి, ఇవి ఫ్రై అయిన తర్వాత మనకు విడిపోతాయండి వేడి తగలగానే. ఈ పోపు అంతా ఇప్పుడు ఈ మటన్ ముక్కలకి అలచెంతకాయ ఇత్తులకి బాగా పట్టేలాగా కలిపి మూత పెట్టుకొని ఉడకనివ్వాలి అండి. కర్రీ ప్రాసెస్ అంతా కూడా సిమ్లో పెట్టి ఉడకనియాలి. ఇది ఫ్రై చేస్తున్నాం కదా మనం, అందు గురించి. చూసారా, ఇలా ఉడికించుకోవాలి. ఇలా 5 minutes ఉడికిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి బాగా కలిపాను. ఇప్పుడు పూర్తిగా మిక్స్ అవుతుంది అండి. ఇది బాగా ముదిరిన మటన్ కాదు ఫ్రెండ్స్, లేత మటను. మనకు ముక్కలు చూస్తేనే అర్థమవుతుంది ఎలాంటి మటను అనేది. ముదిరిన మటను అనుకోండి, స్టీల్ స్పూన్ కానీ చెంబు కానీ గ్లాస్ కానీ ఏదైనా వేస్తే తొందరగా ఉడుకుతుంది. లేకుంటే ఏమంటారు జామకాయ, పొప్పడికాయ, ఇంకా ఒక్కొక్క కాడ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకంగా వేస్తారండి. నేనైతే స్టీల్ స్పూన్ వేస్తాను ఎక్కువ శాతం మటన్ ఉడకనప్పుడు. ఇంకా మనం తోరణానికి గుమ్మాలకు కుచ్చిన తోరణాకు ఉంటుంది కదా అండి, మామిడి తోరణం, అది కూడా వేస్తారు ఉడకకుంటే. ఇంకా జీడిగుంజ కూడా వేస్తారండి మా సైడ్ కొంతమంది. ఇలా మటన్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి కావాల్సిన వాటర్ అనేవి పోసుకోవాలి. ఈ మటన్ ఉడకడానికి ఇన్ని వాటర్ పోసానండి నేను. మేము దగ్గరికి అయ్యేదాకా ఉంచుతాను మటన్ను, నీరుగా ఉంచాను. అమ్మ అయితే బాగా చేస్తుంది, నాకు బాగా ఇష్టం మా అమ్మ చేసిన మటన్ కర్రీ, ఎందుకంటే కొంచెం నీరుగా చేస్తుంది. నాకు అలా పులుసు లాగా ఉంటే ఇష్టం అండి, ఇలా దగ్గరకు వండితే మా ఆయనకి ఇష్టం. అందు గురించి నేను ఇలా వండుతూ ఉంటాను మా ఆయన కోసం. ఇంకా ఇందులోకి నేను చింతకాయలతో చేసిన పచ్చి పులుసు కూడా ప్రిపేర్ చేశాను, సైడ్ డిష్గా బాగుంటుంది అనేసి. మీకు ఆల్రెడీ నేను షేర్ చేశాను కదా. ఇంకా నేను ఇలా కలిపి మూత పెట్టొచ్చాను. మటన్ ఉడికేంతలోపు వీళ్ళు ఏం చేస్తున్నారా అనేసి ఇక్కడికి వచ్చి చూశానండి. ఇంకా ఒక సైడు వీళ్ళు కడగడం దాదాపు కంప్లీట్ అయిపోయింది, ఇంకో సైడ్ కూడా కడిగినట్టున్నారు. నేను కర్రీ ప్రిపేర్ చేసేంతలోపు ఇంకా ఇలా క్లీన్ చేసిన తర్వాత మా వారు దీన్ని మొత్తం తిప్పుతూ ఉన్నారండి. తిప్పేది మర్చిపోయారట, దీన్ని తిప్పుతూ ఉంటే పైకి వస్తుంది కదా, అది తీసుకురావడం మర్చిపోయారు. అందుకే మా ఇంట్లో ఉన్న ఐటెంతోని తిప్పుతూ ఉన్నారు. ఇంకా ఇవి వచ్చేసి చెట్లకు పెట్టడానికి తీసుకొచ్చారండి, డ్రిల్స్ లాంటివి.
ఇవి కూడా ఫిట్ చేయడానికి ఎలక్ట్రీషియన్ కంపల్సరీ కావాలి కదా, వాళ్ళు వస్తేనే ఈ పనులన్నీ అవుతాయండి. ఇంకా ఇలా పెట్టేశాము వాళ్ళు రాలేదనేసి. ఇంకా పిల్లలు వచ్చేసి బయట ఆడుతూ ఉన్నారు మా వారితో, ఎందుకంటే మా వారు బయటనే ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళు కూడా ఇక్కడనే ఆడుకుంటూ చేరారు. తర్వాత మేము ఇదంతా మా వారు బాగా దుమ్ము మట్టి పడింది అండి, దాన్ని కడిగిందంతా పడింది ఆ ఫ్లెక్సీది, అందుకే మొత్తం ఇక్కడ నుంచి ఇక కడుక్కొచ్చాను. నేను ఆల్రెడీ ముందు రోజే కడిగాను, కాకపోతే మా వారు ఇలా చేస్తారనేసి నేను అనుకోలేదు. తర్వాత ఇంకా మా వారు పైప్ పెట్టిన కొద్దీ నేను టకాటకా ఫాస్ట్గా కడిగేశాను. ఇంకా దీన్ని మొత్తం చుట్టి ఇలా బయట పెట్టారండి కొద్దిగా ఆరడానికి. ఆరిన తర్వాత మళ్ళీ ఇంట్లోకి తెస్తాము. ఇది చాలా వెయిట్ ఉంది, నేను మా వారు ఇద్దరం పట్టుకున్నాము. నాకైతే అస్సలు లేవలేదు, చాలా కష్టంగా అనిపించింది. ఇంకా నేను వర్షిత్ పట్టుకుంటే అప్పుడు లేసింది, మా వారు ఒక సైడ్ పట్టుకున్నారు. ఇలాంటివి అంటే నాకు కొంచెం చిరాకు అనిపిస్తుంది అండి ఐటమ్స్ లేవకపోతే, అందుకే నేను ఇలాంటి పనులు ఎక్కువగా చేయడానికి ఇష్టపడను. ఇంకా చెట్లు కూడా మెల్లిమెల్లిగా ఇప్పుడిప్పుడే వస్తున్నట్టు అనిపించింది. మా వారు వచ్చేసి ఇంకా మల్లె చెట్టు పొతం చేస్తూ ఉన్నారు. అలాగే ఇంకా కర్రీ కూడా దాదాపు చాలా వరకు ఉడికినట్టుంది. నేను బయటకు వెళ్ళి వచ్చేసరికి మంట వచ్చేసి నేను హైలో పెట్టి వెళ్ళాను. చూసారు కదా అండి, మటన్ దాదాపు మనకు ఉడికినట్టే కనిపిస్తుంది. దీన్ని మటన్ ఉడికిందా లేదా తెలుసుకోవడానికి ఒక పీసు బయటకు తీసి దాన్ని చల్లీలలో వేసి ఒకసారి మధ్యలోకి అన్నారనుకోండి, అప్పుడు మటన్ ఉడికిందో లేదో తెలుస్తుంది. లేకుంటే మీరు డైరెక్ట్ తినేయచ్చు. కాకపోతే మేము డైరెక్ట్ తినము అండి, ఇలా ఉడికేటప్పుడు మేము మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు మొక్కి తింటామన్నట్టు. అందుకే మటన్ ఉడికిన తర్వాత నేను నీళ్ళల్లో వేసి చూస్తాను, చూసి ఉడికిందో లేదో చూసిన తర్వాత ఉడికితే ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాను. ఉడకలేదనుకోండి మళ్ళీ ఇందులోనే వేస్తాను. ఒక ముక్క పక్కకు పెట్టి చూశాను, మటన్ ఉడికింది అండి. ఆయిల్ పైన పేరుతుందంటే ఆల్మోస్ట్ మనకు మటన్ ఉడికినట్టే. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి కలుపుకుంటే మన మటన్ అలసందకాయ కర్రీ రెడీ. అలాగే నేను లైట్గా కొంచెం బిర్యానీ మసాలా కూడా వేసానండి, టేస్ట్ బాగుంటుంది అనేసి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మటన్ అలసందకాయ, బియ్యపు రొట్టె, జొన్న రొట్టె, గోధుమ రొట్టె, ఇందులోకి దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది అండి ఇలా మటన్ అలసందకాయ గింజల కర్రీ. మీరు కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది నాతో కమెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. నేను చేసిన రెసిపీస్ అన్నీ చాలామంది ట్రై చేస్తున్నారు అనేసి చెప్పారు, కొంతమంది నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా సెండ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఓకేనా, ఇంకా దీన్ని వచ్చేసి నేను బగారా రైస్లోకి సర్వ్ చేశాను ఈరోజు. చూడండి, కొంచెం లైట్గా మీకు ఆయిల్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది, కానీ మనం ప్లేట్లో వేస్తే ఇలాగే వస్తుందండి మటన్ చికెన్ కర్రీకి ఆయిల్ అనేది. ఇది చాలా బాగుంది అండి. నేను కూడా ఇదే ఫస్ట్ టైం మటన్ అలసందకాయ కర్రీ ప్రిపేర్ చేయడం. అమ్మ చెప్పింది అన్నట్టు ఒకసారి ఇలా ట్రై చేసి చూడు అని. ఇంకా మా వారికి కూడా అలసందకాయ గింజల కర్రీ అంటే బాగా ఇష్టం, అందుకే ఇందులోకి వేసి చూశాను. ఇది నాకు తిన్న తర్వాత అనిపించింది ఏంటి అంటే, అన్నంలో కంటే జొన్న రొట్టెలో కానీ లేకుంటే బియ్యపు రొట్టె కానీ గోధుమ రొట్టెలోకి సూపర్గా ఉంటుంది అని అనిపించింది అండి. అన్నంలో మనకు అప్పుడప్పుడు ఈ అలసందకాయ గింజలు తగులుతూ ఉంటాయి, కాకపోతే చపాతీలోకి మాత్రం సూపర్గా ఉంటుంది అనేసి నాకు ఫీలింగ్ వచ్చింది. ఈవినింగ్ వచ్చేసి నేను చపాతీ ప్రిపేర్ చేయడానికి గోధుమ పిండి కలిపి పెట్టానండి. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ ఇలా మాది గడిచింది అన్నట్టు, సూపర్గా అనిపించింది. చాలా రోజుల తర్వాత ఒక టేస్టీ కర్రీ తిన్నాము అనే ఫీలింగ్ వచ్చింది నాకు. ఇంకా ఈరోజు వ్లాగ్ మొత్తం షేర్ చేస్తున్నానండి మీకోసం. ఇంకా ఈవినింగ్ వచ్చేసి మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ ఎవరికైనా కూడా ఇల్లు ఊడవడం ఇదే పద్ధతి కదా, అందుకే ఈవినింగ్ కూడా ఇల్లు ఉడుస్తూ ఉన్నాను నేను. ఇంకా మరీ ముఖ్యంగా దీపం పెట్టినప్పుడైతే నేను కంపల్సరీ మార్నింగ్ ఈవినింగ్ ఇల్లు ఉడుస్తానండి. 6 లోపు ఊడవాలి అనేసి చెప్తారు. ఊర్లలో అయితే 5 గంటల లోపే ఇల్లు ఉడుస్తారండి. నేనైతే ఎక్కువ శాతం అలానే చేస్తాను, అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా. ఇక్కడ కాకపోతే ఇంకా అప్పుడప్పుడు పని అయిపోయింది అనుకోండి 5 లోపే ఇల్లు అనేది ఊడ్చేస్తానండి. ఎందుకంటే 6 తర్వాత మనం ఊడ్చిన చెత్త అనేది బయట వేయకూడదు, లక్ష్మీదేవి పోతుంది అంటారు కదా, అదొక రకమైన ఫీలింగ్ నాకు కూడా ఉంటుంది అండి. అందుకే ఇంకా నేను తొందరగా ఊడుస్తాను. ఇంకెవరికైనా వ్లాగ్ బోరింగ్గా అనిపిస్తే స్కిప్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, పిల్లలు వచ్చేసి మళ్ళీ ఈవినింగ్ పాలు తాగుతామని చెప్పారు, కెలాక్స్ వేసుకొని తాగుతూ ఉన్నారు. అది కూడా చూడండి, ఒక్కొక్కసారి ఒక్కొక్క బుద్ధి వస్తుంది మా పిల్లలకి. డైలీ తాగరు, ఎప్పుడో ఒకసారి తాగుతూ అంటారు. మార్నింగ్ తాగుతారు కానీ ఈవినింగ్ మాత్రం నేను ఎంత అడిగినా తాగరు. కాకపోతే ఇంకా ఈరోజు వాళ్ళ డాడీ ఉన్నాడనేసి తాగుతూ ఉన్నారు.
లవిత వచ్చేసి పాలు తాగి మళ్ళీ అన్నం తినలేదండి. లైట్గా సాయంత్రమే మళ్ళీ పాలు తాగిన తర్వాత వెంటనే అన్నం తింటా అన్నాడు. అందుకే అన్నం తినబెట్టాను. అదే బెటర్ అనిపించింది నాకు ఇప్పుడు. ఎందుకంటే వాడు పడుకున్నాడు కదా, అందుకే నాకు ఇంకా లవిత్ చాలా తొందరగా పడుకుంటాడండి. వానికి నిద్ర వస్తే 7-8 కల్లా పడుకుంటాడు. ఎంత తొందర పడుకుంటాడో అంత తొందర కూడా నిద్రలేస్తూ ఉంటాడు. ఇంకా వర్షిత్ చూసారా, నేను వీడియో తీస్తున్నాను అనేసి మీ అందరికీ హాయ్ చెప్తున్నాడు. అలాగే వర్షిత్ వేసిన డ్రాయింగ్ వచ్చేసి ఇది అండి. చూసారా, వర్షిత్కి డ్రాయింగ్ అంటే ఎంత పిచ్చో నాకు కూడా తెలియదు, ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. సూపర్గా వేస్తాడండి అసలు. ఇంకా వాడి కూడా నేను రోజు ఒక డ్రాయింగ్ గీసుకోమనేసి చెప్తున్నాను అన్నట్టు, చదువుకోమన్న తర్వాత. అందుకే చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టాడు. ఇంకా ఇలా డ్రాయింగ్ గీసుకోమని చెప్తే చాలా బాగా వేశాడు కదా. ఇది అన్నయ్యకు ఉండేదండి అలవాటు చిన్నప్పుడు డ్రాయింగ్ వేయడం, అదే వర్షిత్కి వచ్చింది. ఇంకా నేను నైట్ పడుకునేటప్పుడు ఎక్కువ శాతం నాకు ఎంత వీలైతే అంత బోళ్ళు తోమేసే పడుకుంటానండి. నాకు బోళ్ళు నైట్ ఉంటే తెల్లారి అసలు తోమడానికి ఇంట్రెస్ట్ రాదు. మళ్ళీ ఈగలు దోమలు ముసురుతూ ఉంటాయి కదా, అలా అస్సలు నచ్చదు ఫ్రెండ్స్. అందుకే నైట్ పనంతా నేను కంప్లీట్ చేసి పడుకుంటాను ఎప్పుడు కూడా. నాకు మార్నింగ్ లేవగానే ఫ్రెష్గా అనిపించాలి, అందు గురించి అండి. ఇంకా ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మనం సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.